నీకే ఉదాహరణలు ఇదిగైనా ఇదిగైనా గడిచిన కొన్ని కాలంలో సంచరించి ఇటు సమయానికి మమ్మల్ని దగ్గరించి మీరు ఎక్కడ చదువు మరొకటి సజీవులు ఎక్కడ చదువుతున్నా మరొకటి ఇదిగైనా సజీవులు ఇదిగైనా మేమందరూ ఒక మీ పాలసీ విధానం వచ్చిన సజీవులు మిమ్మల్ని స్థుతించిన గొప్ప ఇదిగైనా కావాలని ఇదిగైనా సంపదలో వర్తమానం అందిస్తుందిగా మీ వర్తమానం మాకు మీ అమూల్యమైన మాట ద్వారా మమ్మల్ని ఇదిగైనా వాటిని అంగీకరించి మా నడతలు సరిచేసుకుని మీ వాగ్దానంలో మమ్మల్ని ఇదిగైనా నడుస్తున్న వాగ్దానం కాకుండా మాకు దేవుడు బాబాలో ప్రార్థించి ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 43. అప్పుడు ప్రతి వానికి భయం కలిగి మరియు అనేక మహత్కార్యములను విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొని ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి దయ వలన దయ పొందిన వారు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనిచున్నారు. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండేను. ప్రార్థన చేసి ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక దుఃఖం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ఉదయకాలంలో మా పనులలో, ప్రయత్నంలో, సంచారములలో, డ్యూటీలలో, సంచరించు ప్రతి ప్రదేశాలలో కృపాక్షేమాలు ఉంచి రాత్రి బహుమానంగా ఇచ్చారు. సంఘ కార్యక్రమాలలో బుధవారం బయలు పట్టణమంతా ఇంతవరకు పాటల ద్వారా నేను స్థితించటకు మీరు ఇచ్చిన ధనతను బట్టి కొద్దిసేపు వాక్యము ధ్యానిస్తుండగా మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి, నాతోను మాతోను ఎక్కడ శబ్దంగా వింటున్నారు ఆకర్షించండి. ఇంకా
ఇంకా సమృద్ధి అయిన వర్షాలు దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గతములో సంఘము ఎలాగూ వృద్ధి చెందింది అనే దాని మీద మనం ధ్యానం చేసాం. ఏం ధ్యానం చేసినాం? మొదటి మాట మా తొలి జయరాజంలో మోటువాడైన మాలాంటి వాళ్ళని అనేకులను ఆయన దేవుని సేవలకు నడిపించారు. ఆయన ఒక మాట అనేవారు, నల్లని బలిగొడ్డు పచ్చని గడ్డి తిని తెల్లని కారణమేమి, అది నెమరు వేస్తుంది. కనుక మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే దేవుని వాక్యమును ఖాళీ సమయంలో నెమరు వేయాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమిటంటే, ప్రభు దయాళుడని రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటము మాని అనే మాట మనం చూస్తాం. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను అపేక్షించుడి. చక్కగా రాసుకుంటున్నాం, చక్కగా వింటున్నాం, కానీ జవాబులు వచ్చాకంటే సమాధానం లేదు. అలా ఉండకూడదు. కనీసం బుధవారం పగలైన పోయిన బుధవారం ఏ వాక్యం చెప్పారు అని నామస్మరణ చేసుకోవాలి. సంఘము విస్తరించింది. కారణం ఏమంటే వారు అనుదినము కూడుకొనుచున్నారు. ఒకసాట చేరి ఏక మనస్సుతో, భిన్న అభిప్రాయాలతో కాదు, భిన్న మనస్కులు అంతకంటే కాదు, వాళ్ళలో ఏక హృదయం. ఇది నాలుగులో నలుగురు ఉంటే 4 దారులు ఉన్నట్టుగా జీవిస్తుంది. అలాగైతే ఆధ్యాత్మికంగా ఎదగలేము. శ్వాసలో ఏకత్వం ఉండాలి, ఏక మనస్సు ఉండాలి. అప్పుడే మనము వర్ధిల్లుతాం. 2, సంఘము కపటము లేనిది, నిష్కపటమైన హృదయము కలిగినది. విశ్వాసులలో మరి కపటం ఉండకూడదు, యథార్థత ఉండాలి. దావీదు ఏమన్నాడంటే, నా దేవుడు నా యథార్థతను బట్టి నన్ను గొప్ప చేసెను అనే మాట మనం 18వ కీర్తన చదవాలి. కనుక సంఘం విస్తరించాలి అంటే ఏక మనస్సు కలిగి ఉండాలి, కపటము లేని మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు 3వ మాట, సంఘము దేవుని భయము కలిగి ప్రవర్తిస్తాము. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం.
కావున యూదయ గలిలయ సమరయ దేశములందున యూదయ గలిలయ సమరయ సమరయ దేశములందున దేశముల అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. 9:31 అపోస్తలుల కార్యము. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను, సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మను ఆదరణ కలిగి నడుచుకొని విస్తరించుచుండెను. పరిశుద్ధాత్మిక ఆదరణ కలిగి విస్తరించు. ప్రభు భయం, దేవుని భయం విశ్వాసి కలిగి ఉండాలి. ఈ దినాలలో దేవుడు అంటే భయం ఉంది కానీ భక్తి లేదు. దేవుడు అంటే భక్తి ఉంది కానీ భయం లేదు. అబ్రహాము తన భార్యకు అబద్ధం నేర్పించినప్పుడు అభిమేలెకు అడుగుతున్నాడు, ఏమయ్యా ఇమాని అంటే, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు అన్నాడు. ఈ దినాలలో దేవుని భయం లేదు. యవనస్తులు విచ్చలవిడితనం కలిగి ఉన్నారు. కుటుంబానికి నింద తీసుకొస్తున్నారు, సంఘానికి నింద తీసుకొస్తున్నారు. కనుక జాగ్రత్త, దేవుని భయం కలిగి ఉండాలి. యోసేపు అన్నాడు కదా, నేను దేవునికి భయపడు వాడను అన్నాడు. విశ్వాసి జీవితంలో దేవుని భయం ఉండాలి అన్నాడు కదా. శోధన సమయంలో దేవునికి విరోధముగా ఎలాగో పాపమును కట్టుకొందును అన్నాడు. కనుక విశ్వాసి ప్రతి స్థలములో, లోకములో, అందుకే తెస్సలోనికీయులు ఏమంటాడంటే, వెలుపటి వారి ఎడల మర్యాదగా జీవించాలి. లోపటి వారు, వెలుపటి వారు. జాగ్రత్త. బైబిల్ను సునాయాసంగా వాడుకుంటున్నారు. జీవితంలో దేవునికి దూరంగా ఉన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. నెహమ్యా అన్నాడు కదా, నాకంటే ముందుగా వచ్చిన వారందరూ ప్రజల దగ్గర ఒత్తిడి చేసి తీసుకునేవారు. నేనైతే దేవుని భయం అలాగూ చేయలేదు అన్నాడు. నెహమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. నాకంటే ముందుగా ఉన్నవారు, అయితే నాకంటే ముందుగా ఉండిన అధికారులు, నాకంటే ముందుగా ఉన్న అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును, జనుల యొద్ద నుండి ఆహారమును, ద్రాక్షారసమును 40 తులముల వెండి తీసుకొని వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచు వచ్చిరి. అయితే దేవుడు భయము చేత నేను అలాగున చేయలేదు. ఆఫీసర్లే కాదంట, మా అయ్యగారు చెప్పారు, మా అయ్య పంపించాడు. ఇయ్యాలంట అంటే ఫోన్ చేయమంటావా, ఇప్పుడు ఏదో వచ్చింది లేదా తీసుకుంది. అధికారులు, పనివారులు. నేనైతే
భయపడు వాడను అనేది ఉంటే చాలు, దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా. బైబిల్ అందరికీ సమయం ఉంది అన్నారు. ఏ సమయము చెప్పు, చదివేసుకుంటాడు. ఏ సమయము? వర్షాకాల సమయమా, ఎండాకాల సమయమా, చలికాల సమయమా? ఏ సమయం? తగిన సమయం మిమ్మును రక్షించబడిన ప్రతి వారిని. ఒక సమయం ఉందంట. యేసేపు జీవితంలో అదే కదా. కలబాబు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకోరా అన్నాడు. బాబా అదేట్లండి, నిన్ను మర్చిపోతే నన్ను నాకు జీవితం ఉండదండి అన్నాడు. మర్చిపోయి రాజుగారి కళ వచ్చినప్పుడు జ్ఞాపకం. రాజుగారి స్వయాన ఖైదు నుండి విడిపించి సింహాసనం మీద కూర్చోబెడితే ఇది నా శక్తి, ఇది నా యుక్తి, ఇది నా జీవితం అనలేదు యోసేపు. తన తండ్రికి ఏమని కబురు పంపుతున్నాడు? మీ కుమారుడైన యోసేపును ఐగుప్తునకు ప్రభుగాను ఏలికగాను దేవుడు నన్ను నియమించెను. ఏమన్నాడు? దేవుడు నన్ను సమయం. పిల్లప్పుడు కొట్లాటలు పడేటప్పుడు మా అన్నగారు ఏమంటే, కప్పు పట్టురా, కప్పు అంటే ఊపిక, కప్పు పట్టురా, మనకు రాదా సమయం. అప్పుడు మన తడాకు చూపించమా? ఎందుకు అంత తొందర, ఓపిక పట్టు అనేవారు. తగిన సమయం ప్రతి వారిని ఆయన హెచ్చిస్తాడు. నమ్మిన ప్రతి వారిని. కనుక దేవుని భయం కలిగి ఉంది. సంఘము దేవుని భయము కలిగి విస్తరిస్తూ ఉంది. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా ఏ విధంగా జీవిస్తుంది? అపోస్తుల కార్యాలు 10వ 36వ వచనం, 10వ అధ్యాయము 36. అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం వెలుగుదలు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత ఎదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో చూపించినది. దేవుడు అంటే కనుక ఆయన మేలు చేయుచు ఉపాధి చేతపడి ఉండడం సందేహించు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు భూమి మీద ఉన్న అపవాది చేత పీడింపబడుతున్న వారిని స్వస్థపరచు, సమస్త ప్రజలకు ఆయన మేలు చేయొచ్చు అనే మాట మనం 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం, 2వ కొరింథీ పత్రిక. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని
భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు పూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషమును శుభ్రం చేసుకోవాలి. ఒక్క నోటితోనే చెడు మాటలు మాట్లాడుతున్నాము, అదే నోటితోనే దేవుని స్తుతిస్తున్నాము. సాక్ష్యం ఎక్కడ? ఇన్నాళ్ళు చూస్తే మాట్లాడి అదే మన బైబిల్ పట్టుకుంటాం. దేవుని భయము కలిగి, ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ప్రభును ఎవరు చూడలేదు. అందుకే అన్నాడు ఎప్పటికీ అంధకర్త, శక్యమైతే నీకు చాతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉంది దేవుని భయము కలిగి జీవించాలి. ఇక 4వ మాట, సంఘము విస్తరించుటకు, సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు వారు సంఘమునకు సమర్పించుకున్నారు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 35వ వచనం. ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదవలేదు. సమిష్టిగా వారి వారి అక్కర కొలది. అక్కడ ఒక గొప్ప సేవకుడు మనకు పరిచయం అయ్యారు. కుప్రాలో 4:36 ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు చదవాలి. అని అర్థం ఇచ్చు బర్నాబాను పేరు పెట్టి ఉంది. ఇతడు భూమి గలవాడే ఉంది. దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టాను. బర్నాబా గొప్ప జమీందార్, అతడు హెచ్చరిక పుత్రుడు అని ఒక బిరుదు. కానీ మనస్సు ప్రోత్సహించే పౌలు మారు మనసు పొంది ప్రభువుని ప్రకటిస్తూ ఉంటే ఎవరు అతనిని చేర్చుకోలేదు. బర్నాబా సంఘానికి పరిచయం చేశాడు. లేదు, ఇతడు నిజంగా మార్పు పొందిన వాడే అని. అలాగే మార్పును కూడా ప్రోత్సహించాడు. సంఘము వృద్ధి పడాలి అంటే సంఘానికి వారు సమర్పించుకున్నారు. మరి మన ఆధ్యాత్మిక జీవితంలో సంఘ క్షేమము కొరకు, సంఘ వృద్ధి కొరకు సమర్పించుకునే మనస్సు మనకుందా? స్వచ్ఛందంగా వారు ప్రభుకి ఇచ్చుటలో వారు వెనకాడలేదు.
112 కీర్తన 9వ వచనంలో నీతిమంతులు వాళ్ళు ఇచ్చుతూనే ఉంటారు కనుక వాళ్ళ వంశము భూమి మీద స్థిరపడుతుంది. వాళ్ళని ఆశీర్వదిస్తాడు దేవుడు. వాళ్ళని బలపరుస్తాడు దేవుడు. వారిని వృద్ధిపరుస్తాడు. కనుక నీ ఆధ్యాత్మిక జీవితం రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండిరి. పరిశుద్ధుల అవసరతలో దేవుని పిల్లల యొక్క అవసరాలు బీబీని గురించి ఏమని రాసినాడు పౌలు గారు? ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉన్నది. మీ మధ్యకు వస్తే ఈమె తగిన విధముగా మీరు సన్మానించండి అని ఉత్తరం రాశారు. పరిశుద్ధుల అవసరతలలో స్వార్థం పెరిగిపోయింది. అక్కడక్కడ బైబిల్ ఏమని రాయబడిందంటే తమ సంపాదన తమకే సరిపోతుంది. ఏమీ లేనప్పుడు యాకోబు ఏమన్నాడు? యాకోబు? అమ్మా, ఇది దేవుని మందిరం, ఈ రాయి దేవుని మందిరం అవుతుంది అన్నాడు. ఇదిగో నేను వెళ్తున్నా, నన్ను కాపాడి అన్నవస్త్రములు ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తే నాకు ఇచ్చు దానిలో 10వ వంతు నీకు చెల్లిస్తాను అన్నాడు. ఆదికాండం 28లో చెల్లించాడా? 34లో సుక్కోతు వద్దకు వచ్చాడు. నాకు ఒక ఇల్లు కట్టించుకున్నాడు. ఏం కట్టించుకున్నాడు? తనకొక ఇల్లు అనే మాట. సంపద పెరిగింది. మళ్ళీ పేదవులతో అయితే 32వ అధ్యాయంలో ప్రభు నువ్వు నీ సేవకులు చేసిన సమస్త ఆదివారం కొందరు ఆరాధన పది బుడిదలో కొన్నాడు కాపాడిన ఎవరవాడు వచ్చినట్టు మళ్ళా అది ఆరాధన. మనం ఏందో అర్థమే. పైకి వేసేవాడు ఇదాడు. అరే వీళ్ళందరూ ఎవరు రా, ఇంట్లో నుండి పారిపోయిన ఒక్కనే కదా, మరి వీళ్ళెవరు అంటే అన్నయ్య వీళ్ళందరూ నీ సేవకునికి దేవుడు దయచేసిన పిల్లలే అంటున్నాడు. కానీ దేవునికి ఇచ్చుటలో వెనకాడాడు, వృద్ధి అయ్యాడా? 34వ అధ్యాయం నష్టపోయాడు. కుటుంబము బలహీనమైపోయింది.
కుమారుడు హంతకులైపోయి ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఒరే, ఇంతవరకు నేను ఏం తిన్నాను, ఏం పడుతున్నాను, నలుగురికి తెలియదు కదా. ఈ శత్రువుల మధ్య నన్ను అసహ్యంగా చేసింది కదరా. ఏడుస్తున్నాడు. కానీ ప్రేమ గల దేవుడు ఆదికాండం 35వ అధ్యాయంలో వచ్చింది. దేవుడు అనే మాటతో ప్రారంభం. మొదటి మాట దేవుడు అనే మాట. 34వ అధ్యాయంలో దేవుడు అనే పదం లేదు. ఎస్తేరు గ్రంథంలో కూడా దేవుడు అనే పదం లేదు. ఇప్పుడు 35వ అధ్యాయంలో లే, నువ్వు అప్పుడు అన్నావే బలిపీఠం కడతానని, నీ దేవుని కనపడి నీ శ్రమదిన ముందు నీకు సాయం చేశాడే. లే, ఎప్పుడైతే బయలుదేరుతూ ఉన్నారో శత్రువుల మధ్య దేవుని భయం పుట్టిస్తే యాకోబును తరమలేదంట శత్రువు. అతడు పద్దనరాముకు వస్తుండగా అతన్ని ఆశీర్వదించినని మాట మనం చూస్తాం. అతని జీవితంలో సూర్యోదయమైంది. అతని పేరు కూడా మార్చబడి ఎప్పుడు దేవునికి అసహ్యకరమైనవన్నీ ఆ చెట్టు కింద పాతేసి పదాన్ని మనం వెళ్దాం కానీ నా దేవునికి నీకుగా తన అర్పణను చెల్లించాడు. దేవునికి ఇవ్వడం నేర్చుకో. ఇచ్చేటప్పుడు చెడు ఆలోచన నీకు రాకూడదని పలుమార్లు చెప్పి ఉంది. నువ్వు ఇస్తున్నది దేవునికి, మనుషులకు కాదు. అందుకే దేవుడు ఎవడు ఏమంటున్నాడంటే, నేను అన్యాయస్తుడను కాను అన్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, మీరు పరిశుద్ధులకు 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత మన నామమును బట్టి చూపున ప్రేమను మరచుటకు దేవుడు యేసు క్రీస్తు వలన నువ్వు చేయించాపేవే. యేసు క్రీస్తు వలన నువ్వు సహాయం చేశావే. యేసు క్రీస్తు వలన నువ్వు సమర్పించుకున్నావే. మేలు పొందిన వాడు మర్చిపోవచ్చేమో కానీ యేసు క్రీస్తు నామములో నువ్వు ఏదైతే సహాయం చేశావో అది మర్చిపోవుటకు దేవుడు కొన్నేళ్ళతో దేవుడు ఏమన్నాడు, కొన్నేది నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు జ్ఞాపకార్థముగా, నీ ధర్మ కార్యములు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆ మాట మీ హృదయంలో ఉంటే చాలు, దేవుడు ఆశీర్వదిస్తాడు. విపరీతమైన ఆలోచన చేయాల్సిన పని. ఆయన చూసే దేవుడు, నీ ప్రతి అక్కర తీర్చే దేవుడు. పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని గురించి పలుమార్లు
నేను సువార్త ప్రకటింప ఆరంభించిన దినం మొదలుకొని నాటి వరకు మీరు తప్ప ఏ సంఘపు వాడు నాతో 4వ అధ్యాయం 15-16 వచనాలు ఫిలిప్పీ పత్రిక. ఫిలిప్పీయులారా సువార్త నేను బోధించడం ఆరంభించి ఆస్పదియాలో వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకు తెలియదు. నాతో మీరు తప్ప ఎవరు నాతో పాలువారు కాలేదు. అందుకని ఫిలిప్పీయులను తన హృదయంలో భద్రం చేస్తుంది. ఒకటి జ్ఞాపకం వస్తే చాలు, నా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాసిదోనియ విశ్వాసులు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను అనే మాట మనం సామెతల గ్రంథములో ఖచ్చితమైన మాట ఉంది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, అయిన దానికంటే తక్కువ ఇచ్చి లేనికి వచ్చిన వారు కూడా కలరు. తగిన దానికంటే తక్కువ. కనుక విశ్వాసి ప్రభుకిచ్చుట నేర్చుకో. 5వ మాట, సంఘము ప్రభు కొరకు స్థిరత్వం కలిగి ఉంది. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 36వ వచనం చూడండి. 11:23 అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభును స్థిర హృదయముతో హత్తుకొనవలెను. 14:22 మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి అన్నమాట. మనం స్థిరులై ఉండాలి. విశ్వాస జీవితం స్థిరత్వం కలిగి ఉండాలి. ఇక 6వ మాట 8వ అధ్యాయము 4వ వచనంలో చెదరిన వారు, అపోస్తలుల కార్యాలు 8:4 కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించిన సంచారం చేసి అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంలో వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుకున్నాను. చెదరిపోయిన వారికి శత్రుపైన ఒకటి ఉంటాడు. చెదరిపోయిన వారికి నీడ ఉండదు. చెదరిపోయిన వారికి ఆహారం కరెక్ట్గా దొరకదు. ఏదో దయదర్శనాలు నొప్పి పెడితే తినాలి తప్ప, కానీ వాళ్ళ మనసులో ఉన్న ఆనందాన్ని ఈ లోక స్థితిగతులు మార్చలేదు. వారు సువార్తను ప్రకటించుతూ వెళ్ళారు. నీ ఆధ్యాత్మిక జీవితం
జీవితంలో కూడా ప్రభును ప్రకటించాలి. మొదటి పేతురు పత్రిక 2:9 అదే కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారు గుణాతిశయంలో ఏం చేయాలి? సమరయ స్త్రీ ఏం చేసింది? తన పాపపు కుండను ప్రభు పాదాల యొక్క వదిలిపెట్టి సమరయ గ్రామంలో ఈయన క్రీస్తు కాడా, ప్రభుని గురించి ప్రకటించినప్పుడు ఆమె మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన ఎందో మనం మారు మనసు పొందాం, బాప్తీసం పొందాం, విశ్వాసంగా కొనసాగుతున్నాము. ఎన్ని సంవత్సరాలైన రక్షణ పొంది అంటే ఏమంటే సంఘ ఆరంభం నుండి మేమేనండి వ్రతములమని చెప్పుకుంటున్నామే కానీ అధములుగా జీవిస్తూ ఉన్నాం. మన స్నేహితులకు, మన హితులకు, మన ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళని ఉద్దేశం ప్రభుని గురించి 2000 దయ్యాలు వెళ్ళగొట్టబడిన యవ్వనస్తుడు, ప్రభువా నా గ్రామం నిన్ను ధృవీకరించింది, నేను కూడా నీతో నడుస్తాను అని అనంత జ్ఞాని అయిన దేవుడు ఏమన్నాడంటే, వద్దురా అబ్బాయి, దేవుడు నీ ఎందుకు కనికరించి ఏ మేలు చేశాడో నీ ఇంటి వారికి చెప్పురా అన్నాడు. ఈయన ఆనందం చూడండి, ఇంటివారు కాదు కదా 10 పట్టణములకు ప్రకటించాడు. మరి మనమే ఎక్కడ ఉంటున్నాం? పాటలేమో పాడుతున్నాం, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. మరి ఆయత్తం చేయాల కదా, సిద్ధం చేయాల కదా, సిద్ధపరచల కదా కొందరు. సొంత పనుల మీద ఉన్నంత ప్రాధాన్యత ఇది నెలలో ప్రభు కార్యము ఎవరు చూడరు అంటున్నది బైబిల్. కానీ చెదిరిపోయిన వాళ్ళకి మనలాగా దుఃఖాలు లేవు, చెదిరిపోయిన వారికి మనలాగా ఆహార పదార్థాలు లేవు, చెదిరిపోయిన వారికి సరైన ఆరోగ్యం కూడా ఉండదు. కానీ తమ హృదయంలో ఉన్న ఆనందాన్ని వారు ప్రభును ప్రకటిస్తూ సంచరిస్తున్నారు. మనము ఆ ప్రభు రాకడలో, ఆ ప్రభుని ఎదుర్కొన్నట్టులో వాళ్ళ నమ్మకమైన దాసుగా ఈ 10 పట్టణముల మీద నువ్వు నమ్మకముగా ఉంటుంది అని ప్రశంసలు మన వలన, మన ద్వారా ప్రభును బట్టి మనం ప్రశంసించబడగలమా? పరిశీలన చేసుకుంటాం. బైబిల్ స్టడీ అంటే పరిశీలించుకుంటారు, పరీక్షించుకుంటారు, బలహీనతలను సరిచేసుకుంటా, ప్రభు కొరకు సిద్ధముగా ఉంటున్నా. ప్రకటించడం మానేసినాము. కనీసం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలంటే చెబుతామన్నా కూడా ఏదో
రా మనం వెళ్దాం రా. నిర్గమకాండంలో ఏమంటుందంటే ఇశ్రాయేలుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాశాడంటే వారున్న స్థలము వారితోనే నిండి ఉంది. అది చాలు. ప్రాంతాలలో, మన ప్రదేశాలలో, మన వీధుల్లో నేను జబ్బు చేసినప్పుడు ప్రభుని అడిగేవాడు, ఏంటి ప్రభు సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరం అన్నాడు. మరి నాకేంటి సామి అన్నాడు. నాకెందుకు ఇచ్చిన రోగం అన్నాడు. ఏడుగా నాకేంటిది అని అడిగేవాడు. పాదములు సుందరంగా కనపడాలంటే ప్రభుని గురించి చెప్పు. ఎంతో ఆశీర్వాదం. ప్రభు సేవ ఖర్చు పెట్టు, ఎంతో దీవెన. ఎక్కడెక్కడో సమయం గడుపుతారంటే ఖాళీ సమయాలు నీ స్నేహితులు హితులు. ఇప్పుడు నేను ఏం చేశాడు? పేతురును చూపించేటప్పుడు ఏం చేశాడు? తన ఇంటి వారిని ముఖ్య సమకూర్చాడు. నువ్వు చెప్పు మాటలు మేము విడుదలకు సిద్ధంగా ఉన్నామన్నా. ఇదిగా నువ్వు ఎట్లయినా మాట్లాడు. నా జీవితంలో స్తుతి కూడిక మా ఇంట్లో జరిగితే నా పేరు డాషే కాదంట. నా పేరు డాషే కాదంట. శ్వాసంలో ఏదో సేవకుని నీళ్ళు తప్పించుకోవడం కాదు. ఒకసారి అదే కదా, నువ్వు ఒకరి ఏళ్ళు చూపుతున్నావు, 4 ఏళ్ళు ఎన్ని చూపుతుంది ఒక్కటి మనసులో చెప్తుంటే చాలు. ఒకరి నుంచి అనేక కూడా అంత సమయం ఉండదు నీకు. ప్రకటిస్తుంది కాబోయే గురించి అలా చేస్తాను. సండే స్కూల్ పిల్లలు బలపడచ్చు. ఎవరు నియమం లేవనుకున్నారో దానిపైన మనం చేస్తాం. దేవుడు దాన్ని కొనసాగిస్తున్నాడు. ఏం చదువుతున్నాం? రక్షణ పొందుతున్నవారు ప్రభు అనుదినము వారితో చేర్చుచుండెను. ఏం లేకుండా ప్రభు సంఘానికి నడిపించంటే నువ్వు చేసేది బాగానే ఉందిరా, ఒక్కరన్నా ప్రకటించేది ఇష్టపడుతున్నారు రా అంటాడు. ఊళ్ళుగా ఏమన్నారు బ్రహ్మపత్రికలో, నా వలనైనంత రోమాలోని నీకు స్వార్థను ప్రకటించినట్టు నేను సిద్ధముగా ఉన్నాను అన్న. పేతురు భక్తుడు ఏమన్నాడు? నీలో ఉన్న నిరీక్షణను గురించి ఏడుకు ప్రతి వానికి ప్రేమతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి అని. ఆఖరి మాట వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని స్తుతించుచు 2వ అధ్యాయం 47వ వచనం చివరిగా
అందుకే కీర్తనకారుడు అన్నాడు కదా 40 కీర్తనలో, తనకు స్తోత్ర రూపము కొత్త కీర్తన మన దేవుడు నా నోట ఉంచెను. ఆయనను స్తుతించుట. యెహోషాపాతు అదే కదా, సైన్యము కంటే ముందు లేవీయులను యాజకులను ముందు పెట్టి వారు దేవుని స్తుతించుచు పాడుచు ఉండగా శత్రువుల మీద విజయం ఇచ్చినది. ఇంకా దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. కనుక ఆది సంఘం, విస్తరించే సంఘం, ఆది సంఘం, కపటం లేని సంఘం, ఆది సంఘం, దేవుని భయము కలిగి జీవించిన సంఘం, ఆది సంఘం, దేవునికి సమర్పించే మనసు గల సంఘం, ఆది సంఘం, దేవుని స్థిర మనసుతో హత్తుకున్న సంఘం, ఆది సంఘం, సువార్తను ప్రకటించే సంఘం, ఆది సంఘం, దేవుని స్తుతించుచు. దేవుడు ఈ కుటుంబంలో మేలులు చేయలేదా? 103 కీర్తనలో దావీదు అదే కదా, నా ప్రాణమ యెహోవాను, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును, నా ప్రాణమ యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దీనిని ప్రార్థన చేసి ప్రేమించిన మా తండ్రి, యాడికి క్రైస్తవ కుడికా దుఃఖం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి పిలుస్తుంది. కొంత ప్రభుత్వ శాఖలో, ప్రైవేట్ సంస్థ, మరికొన్ని ఉన్నతంగా ప్రయాసం దీవించి వేసిన పంట పొలాలను దీవించండి. ఇంకా సమృద్ధి అయిన వర్షాన్ని సంఘంలో ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి ఉద్యోగాలలో, వివాహ విషయాలలో మరి బిషప్ యోహాను అప్పయ్య వీటిలో ఉన్న రాశిలో నుంచి క్షేమంగా మీరు నడిపించండి. వర్షాకాలం వలన ఏ విధమైన భిన్నం ఏర్పడకుండా క్షేమంగా నడిపించి సంఘము దినదినము క్షేమాభివృద్ధి రామాజీ సాగు చేసి చేర్చడం మన ఆదరణ 21 ఇంటిలో జరిగే జ్ఞాపకాలు కూడుకున్నటువంటి సమనంతో పాల్గొంటుంది. సండే స్కూల్ బృందాన్ని మేడం మా మండలంలో ఆసుపత్రి పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను రాసి మా తాడవది నియోజకవర్గం నాయకులను, అధికారులను తీర్చి మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయం నాయకులను, అధికారులను తీర్చి మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను తీర్చి మా భారతదేశం కొరకెలో ప్రార్థిస్తూ మా దేశ ప్రధానిని రాసి రాష్ట్రపతి గారిని రాసి దేశ సరిహద్దులను, సైనిక పటాల నుండి రాసి ప్రపంచ దేశాలను కూడా జీవించండి. సహోదరుడు గన్నం దేవు గారు బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారు. ప్రతి వారిని ఆశ
మొదటి యోహాను రాజ్యపోయారు. వారి కుమారులు వారి భార్యల సంతానం, వారి కుమార్తెలు వారి భర్తల సంతానం, పట్టుకొని నరసింహులైన భార్య, పాలు గారైన భార్య, స్థానిక సంఘాలను, సేవకులను, వృద్ధులను రాసి యేసు ప్రభువా, ఈ ప్రదేశాలను మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించకూడదు. నాకు ఉన్న ప్రతి బలహీనత ముక్తి స్వస్థపరచు. బలహీనతతో ఉన్నప్పుడు అనేకులు ప్రార్థించారు, సహాయం చేశారు, దర్శించారు. అయినా అందుని బట్టి ఇస్తూ ఇప్పుడు దయచేసి వ్యవస్థ ఆశీర్వదించి వస్తారు కావచ్చు. జెస్సీ పడమల రాజు జీవించారు. అమ్మాయి గర్భం ఎదుగుతున్న పిల్లలను దీవించండి. కాన్పు విషయంలో ఏ విధమైన తొందర సుఖప్రసవాన్ని దయచేయండి. నాకు ప్రతి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.